మీరు తొలిసారిగా రాసిన పాట? తొలిసారిగా రాసిన పాట అంటూ చెప్పడం కొద్దిగా కష్టమవుతుందమ్మా. నేను 76 మా ఊళ్ళో రేబర్తి అనే ఊరిలో జీతగానిగా విముక్తం పొంది నేను నిజామాబాద్కు వర్క్ నేర్చుకుని టాపి మేస్త్రిగా పని నేర్చుకోవడానికి కూలిగా పోయినప్పుడు అక్కడ శంకర్ మహారాజ్ అని శృంగేరి ఒక సాధు పుంగవుడి పరిచయం అవుతుంది నాకు. ఈ చిన్ననాన్న నుంచి బాపు మల్లారెడ్డి నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చిన విఠల సాంప్రదాయము అంటే మనకు సంతు అనే సాంప్రదాయం ఉంది కదా, పాండురంగ విఠల, పండరినాథ విఠల. ఆ సంతు సాంప్రదాయం భారతదేశంలో ఎంత అలజడిని సృష్టించిందో తెలియంది కాదు. అలాగనే ఆ సంతు సాంప్రదాయం, ఈ ఋషి పరంపర సాంప్రదాయాలు ఎలా బాపు నుంచి పురాణ ఇతిహాసం నుంచి పెద్దల నుంచి నేర్చుకున్నాను. అలాగనే ఈ మహారాజు శంకర్ మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు నా స్థితి మారుతుంది. నాకు ఉపనయన ధర్మాలు ఆయన ఇవన్నీ చేస్తాడు. అక్కడ నువ్వు ఎంగిలి సాహిత్యం కాదురా పాడేది, రోజు ఎవడో రాసింది ఎవడో పాడింది నువ్వు పాడితే నా ఆశ్రమానికి రావద్దు. ఒక మండల దీక్ష పెడతాను నేను నీకు. దాన్ని రోజుకొక పద్యం రాయాలి, రోజుకొక కీర్తన రాయాలి. అలా ఆయన ఏది చెప్తే అది చేయాలనే తలంపుడు. ఎవరేం చెప్పినా అది వదిలేటోని కాదు. మళ్ళీ ఏకసంతగ్రాహి లక్షణం ఉండేదమ్మా. నాదంటేనే ఏదన్నా ఉంటుంది మేడం, ఇక్కడ కాదంటే ఏదీ లేదు. నాదంటేనే జీవితం, ఇక్కడ కాదంటే జీవితమే లేదు. నాదంటేనే ఈ ప్రపంచము, కాదంటే ఏది లేదు. నాదంటేనే కదా అది నన్ను పట్టుకొని ఆ మహానీయుడు చెప్పిన మరి కవిత్వము పండితులది, ఛందస్సులు ఇవన్నీ ఉంటాయి కదా, గవని నీకెందుకురా, అమ్మ నీ మీద కొలువై ఉన్నది, దాన్ని అడుగురా, అది నీకు కవిత్వం ఇస్తుంది అన్న ఆ మాట అయ్యల్లా నాకు ఒకసారి భయమే. అందుకోసం అన్ని తానై నన్ను నడిపే అమ్మకు శరణాగతి శరణాగతి. ఆ మొట్టమొదలు రాసినది ఒక పద్యమా, అమ్మ మీద రాసిన పద్యం. శ్రీకరముగా నీకు చిన్నతనయుడ నేను చింతలెల్లని మాన్పు కన్న తల్లి ఎల్లమ లోకములెల్ల ఏలిన మాతవని మాత ఏని పిలతురే మాయజనని ముగ్గురు మూర్తులకు మూలమే నీవని ముమ్మాటికి నిమురుడు. అది ఛందస కాదు, ఉట్టిగా ఏదొస్తే అది చెప్పేటోని భావం. అట్లా మీరు ఎన్నో పాటలు రాశారండి. ఆ పాటల్ని ఆల్బమ్స్ లాగా కూడా రిలీజ్ చేశారు. మీకు బాగా గుర్తింపు తెచ్చిన ఒక పాట పాడండి. అల్లి బిల్లి అంగూర తోట నేను ఆడుకుంటా పోయే బస్సు బాట, గా బాటుంట వాడుకుంటూ పల్లె పాట, నేను చిన్నంగా చేరాలే సిద్దిపేట.